అసలేం జరుగుతోంది? నిత్య ప్రమాదాలు దేనికి సంకేతం? వరుస రోడ్డు ప్రమాదాల ఆంతర్యమేమిటి? వీళ్ళేమైనా భూమికి బరువయ్యారా? లేక ఆ పైవాడు కళ్ళు మూసుకున్నాడా? ఏం జరుగుతోంది దేవుడా? నీవున్నావా? లేక వీళ్ళ రాత ఇంతే అని కళ్ళు మూసుకున్నావా? ఏం చేశారని 15 నెలల పసికందుకు ఇంతటి చావునిచ్చావు? ఆ పసికందుకు చావే ఇచ్చేవాడివైతే అసలెందుకు ఈ భూమిపై పుట్టించావు? ఏం చేశారని 3 అక్క చెల్లెలను నీతో తీసుకెళ్లావు? వీళ్ళేం పాపం చేశారని ఇంత నరకమైన చావునిచ్చావు? మొన్న కర్నూలు, నిన్న రాజస్థాన్, నేడు చేవెళ్ళ వరుస బస్సు ప్రమాదాలు ఎందుకు? సరదాగా వెళ్లి వచ్చిన వాళ్లకు ఎందుకింత దుర్మార్గమైన చావునిస్తున్నావు? అందరికీ చావు వచ్చేదే, అందరూ ఏదో ఒక రోజు వెళ్లాల్సిందే. కానీ ఇంత త్వరగా వీళ్ళకెందుకు చావునిచ్చావు? నీవు అసలున్నావా? ఏడి దేవుడు? ఎక్కడి దేవుడు? సోమవారాలు శనివారాలు మాత్రమే కనిపిస్తాయా? ఇక విషయంలోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొని ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తెల్లవారుజామున మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 2 తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు నింపింది. తాండూరు నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తున్న టీజీఎస్ ఆర్టీసీ బస్సు నెంబర్ TS34 TA 6354 ఎక్స్ప్రెస్ బస్సు మార్గ మధ్యలో ప్రమాదానికి గురైంది. ఖానాపూర్ గేట్ నుండి మీర్జాగూడ సమీపంలో రాంగ్ రూట్ లో వచ్చిన నెంబర్ TG06T 3879 భారీ టిప్పర్ బస్సుని వేగంగా ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ హారన్ మోగిస్తూ హెడ్ లైట్లను వెలిగిస్తూ హెచ్చరిస్తున్నప్పటికీ రాంగ్ రూట్ లో వచ్చిన టిప్పర్ బలంగా వచ్చి ఢీకొట్టింది. టిప్పర్ ను తప్పించడానికి డ్రైవర్ కుడివైపు బస్సును తిప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. టిప్పర్ ఢీకొట్టిన వేగానికి బస్సు కుడివైపు భాగం మొత్తం కోసుకుపోయింది. బస్సు ముందు భాగం డ్రైవర్ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. డ్రైవర్ ప్రయాణికులను వెలికి తీయడానికి శ్రమించాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా టిప్పర్ కంకరంతా బస్సుపై పడిపోయింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఆ కంకర కింద చిక్కుకుని ఊపిరాడక నరక యాతన పడుతూ దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో దాదాపు 24 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కంకర లోడ్తో ఉన్న టిప్పర్ ఢీ కొట్టడంతో బస్సు సగం భాగం నుజ్జు కాగా లారీలోని టన్నుల కొద్దీ కంకర లోడు బస్సులోకి నిండిపోయింది. కంకర బస్సులో పూర్తిగా కూరుకుపోవడం వల్ల ప్రయాణికులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వెలుగులోకి వస్తుండగా ఒక హృదయ విదారక దృశ్యం అందరినీ కలిచివేసింది. మృతుల్లో 15 నెలల చిన్నారి, ఆమె తల్లి కూడా ఉన్నారు. తల్లి తన ఒడిలో పాపను పట్టుకుని ఉండగానే 2 ప్రాణాలు కోల్పోయారు. కంకరలో కూరుకుపోయిన ఆ తల్లి బిడ్డల మృతదేహాలను చూసిన స్థానికులు, తోటి ప్రయాణికులు కన్నీరు మున్నీరయ్యారు. అయ్యో దేవుడా, ఏంటయ్యా ఈ ఘోరమంటూ గుండెలు బాదుకున్నారు. చిన్నారిని కంకర కుప్ప నుంచి బయటకు తీసే దృశ్యాలను చూసి మనోవేదనకు లోనయ్యారు. మృతుల్లో బస్సు, లారీ డ్రైవర్లు సహా 11 మంది, 10 మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కా చెల్లెలు మృత్యువాత పట్టం అందరినీ కలిచివేసింది. ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది. మృతులను ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెలు తనుష, సాయిప్రియ, నందినిగా గుర్తించారు. వారి స్వస్థలం తాండూరు. 3 హైదరాబాద్ లో చదువుకుంటున్నారు. బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లికి హాజరు కావడానికి తాండూరుకొచ్చారు. తనుష MBA, సాయిప్రియ డిగ్రీ 3rd ఇయర్, నందిని డిగ్రీ 1st ఇయర్ చదువుతున్నారు. ఎన్నో ఆశలతో మొదలైన వీరి ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది. ఘటనా స్థలంలో ప్రయాణికుల ఆర్ధనాదాలు మనుషుల్ని పిండేస్తున్నాయి.